హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం ఆలుగడ్డ పనసగింజలు వేసి కర్రీ చేసుకుంటామండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది వచ్చేసి వేడివేడి అన్నానికి, చపాతీకి, దోశకి అన్నిటికీ బాగుంటుంది. ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా మరి? ఓకే, ముందుగా కాజులు తీసుకున్నామండి. కొద్దిగా కాజులు, పుట్నాలు తీసుకున్నా, మిక్సీ జార్లో వేసుకుంటాము. ఇప్పుడు వచ్చేసి మసాలా దినుసులు, ఎలాచి, దాల్చిన చెక్క, లవంగం, సోంపు తీసుకున్నాను. ఇప్పుడు వెండు కొబ్బరి మన కర్రీని బట్టి వేసుకోవచ్చు అండి. మనకి ఎంత ఎక్కువ కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇప్పుడు వేడి నీళ్ళల్లో నానబెట్టిన గసాలు 1 స్పూను. ఈ వేడి నీళ్ళల్లో పెట్టడం వల్ల తొందరగా మెదుగుతాయి. ఇది బాగా గ్రైండ్ చేసుకుంటాం. ఇంతలో స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకున్నా. దాల్చిన చెక్క 1-2-3 ఇంచులు వేసుకుంటాము. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఇది బాగా ఫ్రై చేసుకుంటాం. ఇది బాగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకున్నామంటే ఆనియన్స్లో వాటర్ బయట వచ్చి తొందరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయి బాగా గుమగుమలాడుతుందండి. స్మెల్ చాలా బాగుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు 4 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇట్లా అడ్డంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టమాటో, 1 పెద్ద టమాటో 6 పీసులు చేసుకున్నాను. అది వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసుకున్నా. మిర్చి పౌడర్ 1/2 స్పూన్ వేసుకున్నా. మన ఇంట్లో చేసుకున్న గరం మసాలా పౌడర్ 1/2 స్పూన్ వేసాను. ఇవన్నీ కొద్దిగా వాటర్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటాం. ఇందులో పనస గింజలు తీసి ఇట్లా పొట్టు తీసేయాలి. ఇట్లా తీసి ఉంచుకున్నాను. ఇప్పుడు మన మసాలా కానీ బాగా వేగింది చూడండి. బాగా ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు ఆ పనస గింజలు వేసుకొని, పచ్చి ఉల్లగడ్డ అండి, ఇది పొట్టు తీసి పెట్టుకున్నాము. ఉల్లగడ్డను వేసుకుంటాం. బ్యాకెట్లో 2 తిప్పులు తిప్పుకుంటాము. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్న మసాలా వేసుకోవాలి. ఇది బాగా ఇట్లా 4-5 సార్లు తిప్పుకుంటాము. ఇప్పుడు మనకు వాటర్ ఎంత కావాలో అంత వాటర్ వేసుకుంటాము. ఏదో జీవం లేదనిపిస్తుంది కదండి కర్రీకి. ఇప్పుడు తెప్పిస్తాం చూడండి. కొద్దిగా కొత్తిమీర, పుదీనా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకుంటాం. ఇందాకనే పసుపు మర్చిపోయాను. పసుపు వేసుకొని బాగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంత కలర్ఫుల్గా వచ్చింది చూడండి పసుపు వేయడం వల్ల. 2 విజిల్ ఉంచుకోవాలి.
2 విజిల్లు వచ్చినాక కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా వచ్చింది కర్రీ. మీరు ఇట్లనే ట్రై చేయండి. పనస పండులు తినేసి గింజలు పడేస్తుంటారు కొంతమంది. ఇప్పుడు ఇది చూశాక మీరు కానీ వేస్ట్ చేయకుండా గింజలతో కర్రీ చేసుకోండి, చాలా మంచిది గింజలు తినడం వల్ల. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటాము. మన ఛానల్ చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే వ్యూవర్స్, బాయ్.